టుడే ఐఎమ్ గోయింగ్ టు బి ఎ కిల్లర్. ఫస్ట్ టైం నేను ఒక మర్డర్ చేయబోతున్నా. లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే గుర్తుండిపోతాయి. అవే మనం వెళ్ళే దారిని డిసైడ్ చేస్తాం. హింసను ఆనందించడం నేను ఈ సమాజం నుంచి నేర్చుకున్నాను. అయ్యో పడిపోయావమ్మా, దెబ్బ తగిలిందా? ఎలా పడిపోయావు? గడప కొట్టేసిందా? ప్రాధాన్యం కొట్టేద్దాడా? కొట్టనా? బాగా కొట్టానా? ఇంకా కొడదామా? మా బుజ్జుగాని కొడతావా? మా బుజ్జుగాని. నా మొదటి ప్రతీకార పాఠం మా నాన్న నుంచి నేర్చుకున్నాను. మనకు కాంప్రమైజ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. హింసను ఆపటం అంటే హింసను వాయిదా వేయటమే. మొదటిసారి నేను హింసకి రూపాన్ని చూశాను. దానికి పెద్ద బొట్టు, ఉంగరాల జుట్టు, 6 అడుగుల పొడవు ఉంది. జుబ్బా వేసుకున్న సింహంలా. బొట్టు మాణిక్యం. బొట్టు మాణిక్యం అని పెద్ద గుండ అంట. 2 మటలు చేసాడంట. 4 అని చెప్పని. 2 కోళ్ళు తింటాడంట. ఒక ఫుల్ బాటిల్ అవుతాడంట. ఒకడే 10 మందిని కొడతాడంట. అతను చూసి ఎవడని భయపడాల్సిందే తెలుసా? సుబ్రహ్మణ్య ఎవ్వరికి భయపడదు తెలుసా? మాణిక్యం అంటే ఎవడైనా భయపడాల్సిందే. చూద్దాం. నేను డాక్టర్ అవుతా. నేను ఇంజనీర్ అవుతా. నేను లాయర్. పైలట్ అవుతా. అంత లేదు. నువ్వేమవుతావురా?
నా కొడుకు డాక్టర్ అయిపోతాడు. ఏదవా, ఈరోజు నీ పుట్టినరోజు కదా, ఈ రూపాయి పట్టుకెళ్ళి ఏదైనా కొనుక్కో. బట్టలు పాడు చేసుకోక రోయ్. థర్డ్ క్లాస్ తీసేసిన నన్ను కొట్టాడన్నా. సైకిల్ తినరా. ఎంత కొడితే అంత గొప్ప కాబట్టి నాకు క్రికెట్ అంటే ఇష్టం. కొట్టినంతసేపు బంతిని కొడతాను, కాదంటే ఏంట్రా ఆ? ఏంటి ఏంటి ఆ? ఏం చేస్తా ఎదుటి వాడి కళ్ళల్లో భయం చూస్తే చాలు నాకు ధైర్యం వచ్చేస్తుంది. బాగా అయింది. నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. టీసీ ఇచ్చి పంపించేశారా? ఇంకా పనే ఉంది. ఊరి మీద పడి ఊరేగు. వాళ్ళంటే టీసీ ఇచ్చి గంటేశారు. నేనెక్కడ గంటను? తినడం, రోడ్డెక్కడం, గొడవలు పడ్డం. ఏంటి చికెనా? ఆ? మా అమ్మ అందరమ్మలానే చాలా మంచిది. కోపం వస్తే కూరగాయలు బాగా కట్ చేస్తుంది. మటన్ కైమా పీకల లెక్క మెక్కి గాడిదలాగా ఊరేగు. పనే ఉంది. ఆమ్లెట్ వేసుకో. మీరేం పట్టించుకోవద్దు. మీ పని మీరు చూసుకోండి. పొద్దున్నెళ్ళి సాయంత్రం రావడం. మీకేం తెలుస్తుంది నా బాధ? చచ్చిపోతాను ఇక్కడ. కర్మ, కన్నవాడు అలా అయిపోయాడు, కట్టుకున్నవాడు ఇలా అయిపోయాడు. ఈయనే మచ్చ బలరాం, మా నాన్న. ఎవరి మీద కోపం వచ్చినా తన మీద చూపించుకుంటాడు. మనకు టీసీ వచ్చింది కదా, నాన్న కోపం వచ్చింది, బ్లేడ్ దిగింది. చిన్న టెటాల్ బట్రా. డెటాల్ బాటిల్కే దెబ్బలు తగలకుండా తీసుకొస్తున్నాడే వీడే మా తమ్ముడు. కొంచెం వెతగాడులేండి. ఒకసారి లెక్కల టీచర్ ఈయన కొట్టాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఇదే మా సెంటర్, మైసమ్మ సెంటర్. ఇక్కడ గొడవలు కొట్లాట్లు చాలా కామన్. ఇక్కడ ఎవరినైనా హ్యాపీగా కొట్టుకోవచ్చు. ఇక్కడ అతిపెద్ద డిగ్రీ గూండాగిరి. ఇక నుంచి ఇదే నా కాలేజ్, క్లాస్ రూమ్. और एक चाय। రెఫీను ఇంకోటి బీక్రా. మస్తు ఇచ్చినారు ఐటమ్ గానికి. ఐ నీడ్ బ్యాడ్ గ్యాంగ్. ఎందుకంటే చెడ్డ వాళ్ళు మాత్రం ఎక్కువ కాలం కలుసుంటారు. లేకపోతే అని జుట్టేంది అని ఐటమ్ ఏంది. 3 నెలల నుంచి చూస్తున్నాను కొడదామని టైం లేకుండే. రా కూర్చో. రే జరుగు అన్నా. సీనిగాడని మళ్ళీకనే మంచి డేర్. రే సీను టీ తాగుతావా? సిగరెట్? కాలేజ్లో కొడితే టీసీ ఇచ్చారు, ఇక్కడ కొడితే టీ సిగరెట్ ఇస్తున్నారు. విను మన గ్యాంగ్ రా. హాయ్ హాయ్ హాయ్. వీడి పేరు చేతక్ రాజు. వీడికి చేతక్ కంటే ప్రాణం. తుడి చేతి ఎక్కువ, తోలేదు తక్కువ. స్టాండేషన్ పడి మీద కూర్చోద్దాం. ఏం చేయలేపాలి నీకు? దివా నుంచి. వీడి నాంపల్ సత్తి. వీడి కత్తులు పిచ్చి. వీడికి బురద పెట్టినా కత్తును కొక్కుంటాడు. మామా గొడ్డుంటేనే 100 రోజులు ఆడిందంటే కత్తుంటే సంవత్సరం ఆడుతుంది మామా. వీడి పేరు దస్తగిరి. యాదవ్. వీడికి బాడీ తప్ప బ్రెయిన్ లేదు. మామా తెలుగు నాలా బాడీ ఉంటేనా? 6 కాదు మామా, తెల్లు కొట్టాడు. వీడి దుబాయ్ గాడు, దేన్ని ఒప్పుకోడు. కొడతాకే బాడీ కాదు బ్యాట్ ఉండాలి. బ్రెయిన్ వాడు. వీడే ఈ బ్యాచ్ లీడర్. పేరు వాలి. వాలిపోవడం వీడి వీక్నెస్. వీడికి ఎప్పుడూ సపోర్ట్ కావాలి. ఏంరా మళ్ళీ ఏందో వాళ్ళకి ఎప్పుడు నా సపోర్టే కావాలి. వీడు నల్లమల్లేష్, గోపి టైపు.
అసలు ఇదో గ్యాంగు వీడో లీడరు అనుకోవడం కారణం వీడే. చూసినారా స్టైల్ మెల్లగొట్టన్నా ఏం కదా ఎత్తుకొచ్చింది కదా టేస్ట్ ఎట్లుందని ఇప్పుడు వస్తుంది కదా ఏయ్ ఏంద్రా అన్న పెట్టు ఏం తింటున్నారా అన్న కొత్త నాన్నకేం తెలియదు నువ్వు అట్టన్న కూల్ బీర్ ఉంది, కూల్ వెదర్ ఉంది. ఇప్పుడు కానీ ఆటగా గొడవ ఉంటే ఇది యమహా బ్యాచ్. ఈ బ్యాచ్కి మాకు అస్సలు పడదు. ఎందుకంటే వీళ్ళది ముందు స్ట్రీటు మా వెనక స్ట్రీటు. అది జాలదేటి కొట్టుకోవడానికి. రేయ్ ఏంట్రా ఇక్కడ సిట్టింగ్ చేశారు? ఇది మా ప్లేస్. నీకు కావాల్సింది గొడవే కదా. 1 minute రండ్రా. ఏయ్ నువ్వు కొత్త కదా, ఎలా కొట్టాలి చూసి నేర్చుకో. ఎలా? అరే ఆ పుట్ట నువ్వు వేసుకో, శివగా నువ్వు వేసుకో, అనకుండా నేను చూసుకుంటాడు, రెడ్డిగా నాడేసుకుంటాడు, ఆ రాజాని మాట సత్య ఏమంటారు చెల్లికి నేను లైన్ వస్తున్నా. సరే మిగతా అన్న చూసుకుంటాడు, అనకు నేను సపోర్ట్ ఉంటా. ఓకే ఓకే ఓకే